తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీలు ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఒకే రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పైన ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీలోని నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ భువనగిరిలో పైల శేఖర్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లో సోదాలు చేస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు మధ్య సోదాల ప్రక్రియ కొనసాగుతోంది. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం 6 గంటల నుంచే సోదాలు సాగుతున్నాయి. జేసీ బ్రదర్స్ సంస్థలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన బంధువులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. జేసీ బ్రదర్స్ లో జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఒకేసారి ఐటీ శాఖ దాడులు జరగడం బీఆర్ఎస్ పార్టీలు కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో నాయకుల ఇళ్లలో, ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆదాయ పన్ను శాఖ చెల్లింపులని ఐటీ అధికారులు పరిశీలించిన నేపథ్యంలో కొంత కలకలం రేగుతోంది. మరింత సమాచారం తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్. విజయ్ చంద్రిక మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల నివాసాలు, ఆఫీసుల పైన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. దాదాపుగా 80కి పైగా టీములు ఈ ముగ్గురు ప్రజాప్రతినిధుల ఆఫీసులు, ఇళ్ల మీద ఉదయం నుంచి కూడా దాడులు చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అలానే భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, అలానే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఈ ముగ్గురి నివాసాల మీద, వీళ్ళకి సంబంధించినటువంటి కంపెనీల మీద, రియల్ ఎస్టేట్ సంస్థల మీద ఉదయం నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. సో ఇది వీటితో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల కార్యాలయాల మీద కూడా దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద మనం చూస్తున్నాం, గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ అలానే బీజేపీ మధ్య కొంత ఫ్రెండ్షిప్ వాతావరణం జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, అలానే బీజేపీకి సంబంధించిన నేతలే చెప్తున్నారు. సో ఉదాహరణకు కేసీఆర్ కుమార్తె కవిత విషయంలో సో బీజేపీ నేతలు, ముఖ్యంగా బీజేపీ హైకమాండ్ అలానే కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొంత ఉదారంగా వ్యవహరిస్తున్నారు. కవితను అరెస్ట్ చేయకుండా ఇటు కేసీఆర్, ఇటు బీజేపీ పెద్దలతోని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. ఒక అంగీకారం కూడా కుదిరింది. దానిలో భాగంగానే కవితను ఈడీ అధికారులు కానీ లేదా సిబిఐ అధికారులు కానీ అరెస్ట్ చేయట్లేదంటూ బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలంతా కూడా చెప్పారు. సో ఈ పరిస్థితి ఇలా ఉండడం వల్లే, ఇటువంటి పరిస్థితి వీళ్ళని అరెస్ట్ చేయకపోవడం వల్లే ఇటు బీజేపీలోకి వలసలు జరగట్లేదు, సో బీజేపీ స్ట్రెంగ్తన్ కావట్లేదు అనేటువంటి చర్చ ఇటు ఈ రెండు పార్టీలో కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం అమిత్ షా హైదరాబాద్కు రాబోతున్నారు. సో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత సో తెలంగాణలో బీజేపీ కొంత బలహీనపడింది, కాంగ్రెస్ బలపడింది అన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలానే జూపల్లి కృష్ణారావు లాంటి నేతలు ఇటు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇక్కడ వలసలు కూడా ఆగిపోయాయనేటువంటి చర్చ ఇటు బీజేపీలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు అమిత్ షా వస్తున్నటువంటి నేపథ్యంలో అమిత్ షా ఎట్లాంటి మాటలు మాట్లాడతారు, ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ మీద ఎట్లాంటి విమర్శలు చేస్తారన్న దాని మీద చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ నివాసాల మీద ఐటీ దాడులు జరగడం అనేటువంటిది ఒకంత చర్చనీయాంశంగా మారింది. సో మొత్తం మీద ఈ ఐటీ దాడులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సో ప్రవీణ్, ఈ ఐటీ దాడులకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది? ఈ ఐటీ దాడులకు నరసింహరావు, సో మొత్తం మీద ఈ దాడులకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులనే టార్గెట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? సో అమిత్ షా ఈరోజు సాయంత్రం రాబోతున్నారు. సో మరోవైపు
తెలంగాణలో ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఫ్రెండ్షిప్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో అమిత్ షా బీజేపీ నేతల్లో ఎట్లాంటి ఉత్సాహం నింపుతారన్న దాని మీద ఒకంత చర్చ అయితే జరుగుతోంది. సో అమిత్ షా రాకకు ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల మీద ఐటీ దాడులు జరగడాన్ని ఎట్లా చూస్తారు? మీరు చెప్పినట్టు తెలంగాణ రాజకీయాలు అయితే ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్యన రహస్య ఫ్రెండ్షిప్ కుదిరింది అనేటువంటి ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. అందుకోసమే కేసీఆర్ అసలు బీజేపీని టార్గెట్ చేయడం లేదు, బీజేపీని ఎక్కడా కూడా విమర్శలు చేయడం లేదు అని చెప్పేటువంటి ఒక విస్తృతమైనటువంటి చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతూ ఉంది. అయితే మరొక వైపు భారతీయ జనతా పార్టీలోకి కర్ణాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కొంత చేరికలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితుల్ని మనము చూస్తూ ఉన్నాము. ఇప్పటికే కేసీఆర్ రంగంలోకి దిగారు, విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు, జిల్లాల్లోకి వెళ్ళి జిల్లా పర్యటనలు చేస్తూ ఉన్నారు, మరోవైపు మంత్రులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడైతే ఐటీ అధికారులు దూకుడు పెంచి ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే టార్గెట్గా దాడులు సోదాలని చేయడం అనేటువంటిది అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో రాజకీయ వర్గాల్లో హాట్గా చర్చకైతే తెరలేసినట్లయింది. ఈరోజు ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి నివాసము వ్యాపార సంస్థలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆయన జేసీ బ్రదర్స్లో డైరెక్టర్గా ఉన్నారు. ఇంకా ఇతర వ్యాపారాలు కూడా అతనికి జ్యువెలర్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నాయి, వస్త్రాలకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు ఉన్నాయి. కూకట్పల్లిలో ఆయన వస్త్రాలకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలపైన ఈరోజు ఐటీ అధికారులు ఉదయం 6 గంటల నుంచే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసంలో కూడా ఈరోజు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. బొటానికల్ గార్డెన్కు సమీపంలో ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్లో ఆయన నివాసం ఉంటారు. ఆయన నివాసంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలని నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైల శేఖర్ రెడ్డి ఆయన కూడా బెంగళూరులో కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నాయి, తెలంగాణలో రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యాపారాలని ఆయన నిర్వహిస్తూ ఉంటారు. సో ఆయనకు సంబంధించినటువంటి వ్యాపార కార్యాలయాలపైన అదేవిధంగా ఆయన నివాసం పైన కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలని రైడ్స్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఏకకాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించినటువంటి నివాసాలనే టార్గెట్ చేసి ఐటీ అధికారులు దాడులు చేయడం పైన ఇప్పుడైతే విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు ఈరోజు రాత్రికి కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్కు చేరుకోబోతూ ఉన్నారు. రేపు ఖమ్మంలో ఆయన బహిరంగ సభ కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఆయన బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులకి ఏం చెప్పబోతున్నారు అనేటువంటి ఆసక్తి నెలకొన్నటువంటి సమయంలోనే ఇక్కడ బీజేపీ కొంత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత స్తబ్దుగా మారినటువంటి చేరికలు ఆగిపోయి స్తబ్దుగా మారినటువంటి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నం చేయడం కోసం వస్తున్నటువంటి సమయంలోనే ఈరోజు ఐటీ రైడ్స్ జరగడం అనేటువంటిది మాత్రము కొంత చర్చకు దారితీస్తూ ఉన్నది. అయితే ఈ ఐటీ రైడ్స్ ద్వారా ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి ఐటీ రైడ్స్ ద్వారా మాత్రము కొంత బీజేపీకి బీఆర్ఎస్కు ఏ విధమైనటువంటి స్నేహం కుదరలేదు అనేటువంటి ఒక సంకేతాలు ఇవ్వడంలో భాగంగానే ఈ విధమైనటువంటి రైడ్స్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలపైన జరుగుతుంది అనేటువంటిది ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులతోనైతే బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆందోళన అలజడి అయితే కనిపిస్తూ ఉంది. వ్యాపారాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలే టార్గెట్ గా జరుగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా మనం చూసాం మంత్రి మల్లారెడ్డి పైన ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి పైన ఐటీ రైడ్స్ జరిగాయి. అదేవిధంగా మంత్రి గంగుల కమలాకర్ వ్యాపార సంస్థల పైన జరిగాయి. అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర ఎంపీగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్రకు సంబంధించినటువంటి గ్రనైడ్ వ్యాపారాల సంస్థలపైన కూడా రైడ్స్ జరిగాయి. కానీ ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సద్దుమలిగినటువంటి నేపథ్యంలో స్నేహం కుదిరింది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ కూడా పులి స్టాప్ పెట్టేటువంటి వ్యూహంలో భాగంగానే ఈ రోజు నుంచి మళ్ళీ రైడ్స్ జరుగుతున్నాయి అనేటువంటి ఒక చర్చ అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. నరసింహరావు, అంటే మనం చూస్తున్నాం సో కర్ణాటక ఎన్నికల తర్వాత ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీలోకి వస్తారని చూసినటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళడం, సో మరోవైపు బీఆర్ఎస్ లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఇటు కాంగ్రెస్ వైపు చూడడం, సో ఇవన్నీ కూడా ఇటు ఒకంత బీజేపీకి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలుగా మారుతున్నాయి. సో మరోవైపు బీజేపీలో అధ్యక్షుని మార్పే కావచ్చు లేదా బీజేపీలో కుమ్మలాటరే కావచ్చు వర్గపోరే కావచ్చు, ఇవన్నీ కూడా ఒకంత బీజేపీకి సడన్ గా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా పరిణమించింది. సో వైపు వీటిని కంట్రోల్ చేస్తూనే సో మరోవైపు 2 రోజుల క్రితం తెలంగాణ బీజేపీ నేతలతో స్వయంగా అమిత్ షానే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అమిత్ షా ఖమ్మంలో నిర్వహిస్తున్నటువంటి సభ కనుక మనకు చూస్తే, ఎందుకంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో సో అక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి కౌంటర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కొద్దే ఖమ్మంలోనే సభని చూస్ చేసుకున్నారు.
సో ఇప్పుడు గతంలో కొన్ని దాడులు కూడా జరిగాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద. అలానే కవిత విషయంలో కూడా ఒకంత దూకుడుగా వ్యవహరించినటువంటి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఆ తర్వాత సైలెంట్ గా ఉండడం. సో ఇట్లా సైలెంట్ గా ఉండడం వల్లనే ఈ నేతలంతా కూడా కాంగ్రెస్ కు వెళ్తున్నారనేటువంటి విమర్శలను బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలే చేశారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు నేతల మీద ఇట్లాంటి ఐటీ సోదాలు కావచ్చు, ఐటీ రైట్స్ కానీ చేయడం వల్ల సో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఒక అవగాహన కానీ, ఒక సీక్రెట్ ఫ్రెండ్షిప్ కానీ లేదు అనేటువంటి విషయాన్ని ఇట్లాంటి దాడుల ద్వారా చెబితే జనాలు కానీ లేకుంటే ఆ పార్టీ నేతలు కానీ నమ్మేటువంటి అవకాశం ఉంటుందా? ఎస్, మొత్తానికైతే జనాలు నమ్ముతారా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే బీజేపీకి అయితే మీరు చెప్పినట్లుగా ఇది ఒకంత బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యన అవగాహన కుదిరింది అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో బీజేపీకి కొంత ఇబ్బందికరంగా మారింది. ఎన్నికలకు కర్ణాటక ఎన్నికల కంటే ముందు వరకు కూడా తెలంగాణలో కొంత హడావుడి చేసింది భారతీయ జనతా పార్టీ. కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక కంప్లీట్గా తెలంగాణ పైనే ఫోకస్ పెడతాము, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పి గొప్పగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రకటనలు కూడా చేశారు. కానీ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఓటమి చెందిన తర్వాత ఇక్కడున్నటువంటి నేతలంతా కూడా తెలంగాణ రాజకీయాల్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. ఇక్కడ ఎవరైతే తటస్థంగా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది, కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆలోచనకి వచ్చినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే మనము ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూడొచ్చు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా మనం చూడొచ్చు. వాళ్ళంతా కూడా కొంత డోలాయమానంలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం మనం. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత వాళ్ళు ఒక్కసారిగా కాంగ్రెస్కు దగ్గర అవడం మనం చూస్తూ వచ్చాము. మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో జూపల్లి కృష్ణారావు వంటి నేతలు సమావేశం అవ్వడము, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకే వారంతా వెళ్ళేటువంటి సంకేతాలను ఇచ్చారు. ఇంకా అధికారికంగా వాళ్ళు ప్రకటించాల్సి ఉంది. సో 1-2 రోజుల్లోనే వారు అధికారికంగా ఈ చేరికలపైన ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ దృష్టి పెట్టాలి, ఇక్కడ తాము కొంత అమిత్ షా సభ అంటే ముఖ్యంగా అమిత్ షా ఈ దాడులు జరుగుతున్నటువంటి ఒక నేపథ్యం ఒకవైపు అయితే, సో అమిత్ షా కర్ణాటక ఎన్నికల తర్వాత ముఖ్యంగా బీజేపీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో సో ఆయన నిర్వహిస్తున్నటువంటి సభ ఒకంత బీజేపీ నేతలకు చాలా కీలకంగానే చెప్పొచ్చు. ఎందుకంటే రేపు అమిత్ షా ఏం చెప్పబోతారు, ముఖ్యంగా అనేక రకాల చర్చలు జరుగుతున్నటువంటి వేళ ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒక అవగాహన ఏర్పడింది. సో కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి కవిత విషయంలో ఒక ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. సో అందుకనే కేసీఆర్ ఏ సభల్లో కూడా బీజేపీని విమర్శించట్లేదు. కేసీఆర్ జాతీయ స్థాయి ప్రయత్నాలన్నీ కూడా ఆల్రెడీ స్టాప్ చేశారు. ఇట్లాంటి చర్చ జరుగుతున్నటువంటి వేళ సో రేపు అమిత్ షా ఏం చెబుతారన్న దాని మీద ఒకంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో అమిత్ షా రేపు చేసేటువంటి ప్రసంగం మీదనే కొంత ఆ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, ఆ పార్టీ ఉనికి కానీ ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది. సో రేపు అమిత్ షా సభ మీద ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇటు బీఆర్ఎస్లో కానీ లేదా బీజేపీలో కానీ? ఎస్, ఈ అందరికంటే ఎక్కువగా ఇది భారతీయ జనతా పార్టీకి అయితే ప్రతిష్టాత్మకం. ఎందుకు అనంటే కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక స్తబ్దత ఏర్పడి కాంగ్రెస్లో జోష్ పెరిగిందని ఒక ప్రచారం జరుగుతుండి తటస్థంగా ఉన్నటువంటి నేతలు పొలిటికల్ చివరస్థాలో ఉండి కాంగ్రెస్ వైపుకు నేతలంతా కూడా మల్లుతున్నటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీలో జోష్ నింపడం కోసం అయితే ఈ సభ అత్యంత ప్రతిష్టాత్మకం. అందులో ప్రధానంగా ఖమ్మం లాంటి జిల్లాలో అటు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభావం, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా అక్కడ కొంత ఓట్ బ్యాంక్ ఉంది అనే విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటికీ కూడా పులి స్టాప్ పెట్టి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభావం ఉంది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడము, అంతేకాకుండా అక్కడ పొలిటికల్ సర్కిల్స్లో ఒక చర్చను తెరలేపడం కోసం అయితే అక్కడ గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలి సభను అనేటువంటి ఒక ఛాలెంజింగ్గా భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. అందులో భాగంగానే ఖమ్మం సభను ఆ నేతలంతా కూడా ఛాలెంజింగ్గా తీసుకున్నారు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం కోసము నేతలంతా కూడా కష్టపడతా ఉన్నారు. ఇంకా అతి ముఖ్యంగానైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ పైన ఆ సొంత పార్టీలోనే కొంత పెదవిరుపులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన తన నాయకత్వాన్ని కూడా కొంత ఛాలెంజింగ్గా మారింది. ఆయన నాయకత్వాన్ని చూపించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆయన మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని జన సమీకరణ పైన దృష్టి పెట్టాడు. ఆ సభని ఫుల్ విజయవంతం చేయడం కోసం అయితే శ్రమిస్తూ ఉన్నారు. ఇక అదే సమయంలో ఈ సభకు హాజరయ్యేటువంటి అమిత్ షా ఏం చెప్తారు
అవుతారు అనేటువంటిది మాత్రం ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇక్కడ రెండు పార్టీలు కలిసిపోయాయి. శత్రువుగా కాంగ్రెస్ పార్టీయే మారిపోయింది. అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకే కావచ్చు. ఈ రెండు పార్టీల శత్రువు కూడా కాంగ్రెసే మారిపోయింది అని చెప్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఒకటి కాదు అనేటువంటి మెసేజ్ ఇస్తే తప్ప అలాంటి పరిస్థితులు పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో జరిగితే తప్ప ఇక్కడ ప్రజలు ఆ ప్రచారాన్ని విశ్వసించేటువంటి, అంటే ఇవి రెండు ఒకటి కాదు అనేటువంటి ఒక విశ్వాసానికి వచ్చేటువంటి ఆస్కారం ఏర్పడదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సభకు హాజరయ్యేటువంటి అమిత్ షా ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఒకటి కాదు అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ అధినేత పైన విమర్శలు గుప్పించేటువంటి ఆస్కారము ఉండాలి, ఉంటుంది అనే మాటనైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి రైట్స్ను కూడా చూడొచ్చు. నిజంగా రెండు పార్టీలు ఒకటైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన ఎందుకు ఈ విధమైనటువంటి దాడులు, రైట్స్ ఒక సంకేతం, ఎందుకంటే అమిత్ షా పర్యటన ముందర ఒక సంకేతం ఇవ్వాలి. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాదు, ఈ రెండు కూడా పోటీ పార్టీలు అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ దాడులు జరుగుతున్నాయి అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు ఈ ముగ్గురు ప్రజాప్రతినిధుల మీద ఎక్కడెక్కడ రైడ్స్ జరుగుతున్నాయి, సో ఎందుకు రైడ్స్ చేస్తున్నారు, సో ఐటీ అధికారులు ఈ సోదాల్లో